ఏదైనా ఒక పాపము నీలో ఉన్నది ప్రభుని జ్ఞాపకం చేస్తున్నట్లయితే యథార్థ హృదయంతో ఒప్పుకుందామా? అయ్యా, ఈ అబద్ధం అనే పాపము నా కుటుంబమును, నా సంసారమును ఏలుబడి చేస్తుందయ్యా. ఈ రహస్యముగా తాగుబోతూనే పాపము నన్ను వేలుబడి చేస్తుందయ్యా. వ్యభిచారం అనే పాపము నా కుటుంబంలో వేలుబడి చేస్తుందయ్యా. ఈ పాపమును నీకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన కృప ఇచ్చాడు. యు ఆర్ వెరీ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. God has anointed in the special way. దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకము చేత నిన్ను అభిషేకించాడు. అయితే అభిషేకము నీ జీవితంలో వాడబడకపోవడానికి కారణం మనము చేస్తున్న పొరపాటు. అయితే ఈ రాత్రి ఒక మాట చెప్పయ్యా, నాతో పొరపాటు జరుగుతుందయ్యా, నా పొరపాటు నేను దిద్దుకుంటానయ్యా, నా తప్పు నేను ఒప్పుకుంటానయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఒప్పుకోలు ప్రార్థన చేస్తుండగా ఆయన నివసింప చేయబోతున్నాడు. వెళ్ళారా ఓ దైవజనుడా, ఈ సాలూరు పట్టణం కోసం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా? God has called you for this town. God has a plan and purpose about your life. That plan is going to be fulfilled in your ministry. You should not be discouraged. Whatever happened, whatever problems you are growing through in your life, నీ జీవితంలో ఏ పరిస్థితుల గుండా వెళుతున్నా నువ్వు కుంగిపోకు. ఒక సింహాసనము నీకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఒక బలమైన కిరీటాలు నీ కొరకు సిద్ధపరుస్తున్న పరలోకమందు. అయితే రిబిల్ యువర్ కాల్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నీ పిలుపును మరలా కట్టుకో. రీకన్స్ట్రక్ట్ యువర్ కాల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడిని పిలిచేదాన్ని మరలా కట్టుకున్నప్పుడు, ఆయనతో మనం సమాధాన పడినప్పుడు, యు మస్ట్ రికౌన్సిల్ విత్ యువర్ గాడ్. యు మస్ట్ రికౌన్సిల్. ఆయనతో సహవాసం చేయడానికి ఎదుగు తిరిగి రాబిడ్డారా. ఇదిగో దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. The Holy Spirit of God is moving among us. Holy Spirit of God is moving among the special way to confirm you that He is going to bless you. మన మధ్యలో ఎందుకు సంచరిస్తుందంటే నిన్ను కదలని వాడుగా, స్థిరమైన వ్యక్తిగా నిన్ను స్థాపించడానికి మన మధ్యలో సంచరిస్తున్నాడా. మహోన్నతుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. రెండు చేతులు పైకెత్తి ఈ రోజు నుంచి ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతాను. మీరు నా యందు విశ్వాసం ఉంచుడి, మీరు నా యందు విశ్వాసం ఉంచుడి. అప్పుడు మీరు కలవరపడరు. నీ కుటుంబము కలవరపడదు, నీ బిడ్డలు కలవరపడరు, నీ వ్యాపారము కలవరపడదు, నీ వ్యవసాయము కలవరపడదు, నీ ఉద్యోగము కలవరపడదు, నీ ఆత్మీయ జీవితము కలవరము ఉండదు. ఒక నెమ్మది సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుడు. బిడ్డారా, ఈ దినాన దేవుడు ఒక ప్రత్యేకమైన కృపచేత మరలా నిన్ను 2024 కొరకు హెచ్చించబోతున్నాడు. దైవజనులనే సాలూరు పట్టణ ప్రజలారా, ఓ దైవజనులారా, ఒక ప్రత్యేకమైన కార్యము దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో చేయబోతున్నాడు. యూ విల్ బి నెవర్ బి ద సేమ్ అగైన్. నువ్వు మరలా ఎలా ఉన్నావో